రాష్ట్రంలోని 64 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు సీఎం. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలు పెంచవని, సర్టిఫికెట్తో పాటు నైపుణ్యం ఉండాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వివిధ కంపెనీల ప్రతినిధులు. ముఖ్యమంత్రితో భేటీ అయిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులు పలు కీలక విషయాలపై చర్చించారు. ఆ తర్వాత కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈఓ మాథ్యూ బౌతో భేటీ అయ్యారు రేవంత్. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న దానిపై చర్చించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తమ సర్వేలో తేలిందని సీఎంకు తెలిపారు కంపెనీ ప్రతినిధులు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వనితా మహావిద్యాలయ ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్లో గత 10 ఏళ్లలో అధికారం అడ్డుపెట్టుకుని భూ కబ్జాలు చేసిన వాళ్ల లిస్టు సేకరిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ పనులు, నిధుల వినియోగంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్పై సమీక్ష చేశారు మంత్రి. బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు మంత్రి. కరీంనగర్ జిల్లా కలెక్టర్తో కలిసి ఆర్టీసీ ఉద్యోగులను సత్కరించారు పొన్నం. ఒక్కొక్కరికి 5,000 రూపాయల క్యాష్ రివార్డు అందజేశారు. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం తయారీ, అమ్మకాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి. రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్, గంజాయి అమ్మకాలు, నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. యోగా సాధనతో శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతోందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆయుష్ డిపార్ట్మెంట్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కర్టన్ రైజర్ ప్రోగ్రాంలో జెండా ఊపి యోగా వాక్ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఈ నెల 21న నిర్వహించే ప్రపంచ యోగా డేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు దామోదర రాజనరసింహ. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, దీనికి గత బీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 3 రూపాయలకు దొరికే విద్యుత్ను 6 రూపాయలకు కొంటారా అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోళ్లపై చర్చకు పక్కదారి పట్టించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అడ్డగోలుగా విద్యుత్ ప్లాంట్లు పెట్టి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్టులై జైల్లో ఉన్న బీజేపీ నేతలను పరామర్శించారు. బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఇప్పుడు జైల్లో ఉన్నారని, అదే గతి మెదక్ పోలీసులకు కూడా పడుతుందన్నారు రఘునందన్ రావు. లష్కర్ జిల్లా ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్. లష్కర్ పేరుతో సికింద్రాబాద్ను కొత్త జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరారు జిల్లా సాధన సమితి సభ్యులు. జనాభా పెరిగినందున కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు లక్ష్మణ్. విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విచారణ చేసే వ్యక్తికి ఎలాంటి ఉద్దేశం ఉండొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్కు 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లీకేజీలు ఇచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. నీట్ పేపర్ లీకేజీ అవకతవకలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. నీట్లో లోపాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఉన్నా పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
2 వారాల్లోగా కేంద్రం ఎన్టీఏ సమాధానం చెప్పాలని ఆదేశించింది. నీట్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని తెలిపింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే అంగీకరించి సరిదిద్దుకోవాలని 2 సంస్థలను ఆదేశించింది. మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ హైకోర్టులో వేసిన కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 8న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. పక్కా ప్రణాళిక ప్రకారమే నీట్ ఎగ్జామ్ లీక్ అయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నారు. బీహార్, హర్యానా, గుజరాత్లోని అధికార పార్టీ నేతలు నీట్ స్కామ్ చేశారని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో మోదీ ప్రభుత్వం ఆటలాడుతుందని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ప్రధాని నీట్పై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష పార్టీగా కేంద్రం వైఫల్యాలపై గట్టిగా పోరాడతామంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. బెంగాల్లో రైలు ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీకి 7 ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. బాలాసోర్లో ఘోర ప్రమాదం జరిగినా కవచ్ సిస్టమ్ను ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రైలు ప్రమాదాలతో లక్షల మంది మరణించారన్నారు. దీనికి మోదీ సర్కారే కారణమంటూ ట్వీట్ చేశారు ఖర్గే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 17వ విడతలో భాగంగా 20,000 కోట్లను రిలీజ్ చేశారు. వారణాసిలో పర్యటించిన ప్రధాని పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు ప్రధాని.